హలో వెల్కమ్ బ్యాక్ టు మీనా వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఇబ్రహీంపట్నంలో బోనాల పండగ. సో మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. బోనాల పండగ చాలా బాగా జరుగుతుంది అక్కడ ఇబ్రహీంపట్నంలో. ఇంకా ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత దేవునికి రూము అమ్మవారిని నిలబెట్టుకున్నారు మా పిన్ని వాళ్ళు. దేవుడికి అమ్మవారికి ఒడిబియ్యం పోసాము. నేను ఒడిబియ్యం పోసి దేవుడి రూమ్ ఇలా ఉంది, మీకు చూపిస్తున్నాను. ఇంకా నేను బోనము చేశాను. ఒక 4 బోనాలు చేశారు వాళ్ళు. 4 బోనం చేసి తర్వాత ఇంకా నేను అమ్మవారి ఫేస్ అలా ఏదో ట్రై చేశాను నాకు వచ్చినంతలో. తర్వాత పూలు కట్టాను. ఇంకా పూలు వేసిన తర్వాత 4 బోనాలు కూడా పెట్టాను. మా తమ్ముడు కూడా కొద్దిగా హెల్ప్ చేశాడు, తనకి కూడా ట్రై చేశాడు. ఆ తర్వాత బోనాలు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను బగారా రైస్ చేశాను. బగారా రైస్కి వచ్చేసి హోల్ గరం మసాలా ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా అందులో యాడ్ చేశాను. మధ్యలో మా పిన్ని హెల్ప్ చేస్తుంది పక్కన. హోల్ గరం మసాలా వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ వేయలేదు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రై చేశాను. ఇంకా చికెన్ వండాను. చికెన్, మటన్ కర్రీ ఫస్ట్ టైం వండాను. ఇంత పెద్ద వంట నేను ఎప్పుడూ వండలేదు. ఇంకా నీళ్ళు మసులుకున్నాను. తర్వాత రైస్ అందులో వేసేసాను. ఉడుకుతుంది రైస్. చికెన్, మటన్, బగారా రైస్ బోనాలు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా తర్వాత అక్కడ ఈవినింగ్ టైంలో తీసిస్తారనమాట. ఊరంతా కలిసి ఒకేసారి వెళ్తారనమాట. ఇంకా పూజ చేసాము. ఇంకా మా తమ్ముడు గుమ్మడికాయ కొడుతున్నాడు. ఇంకా బోనాలకి బయలుదేరాము. నైట్ అయింది. కొద్దిగా వర్షం కూడా ఉంది అక్కడ. వర్షంలోనే తడుచుకుంటూ వెళ్ళిపోయాము. గుమ్మడికాయ కొట్టిన తర్వాత కొద్ది దూరంలో ఉంటుంది గుడి అమ్మవారిది. ఇంకా నేను, మా హస్బెండ్, మా బావ, మా అక్క, పిల్లలు అందరం కలిసి, మా పెద్దమ్మ అందరం కలిసి వెళ్ళాము. మా చెల్లి బోనం ఎత్తుకుంది, మా పిన్ని ఎత్తుకుంది. ఇంకా గుడికి బయలుదేరాము. గుడికి బయలుదేరి అక్కడ ఇంకా దర్శనం చేసుకుని టెంకాయ కొట్టి ఇంకా మధ్యలో ఫొటోస్ కొద్దిగా దిగాము. ఆ తర్వాత ఇంకా వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా ఇంట్లోకి వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.